పిల్లలకి స్కూల్ పాఠశాలైతే పేరెంట్స్‌కి స్కూల్ పేరెంట్స్‌శాల. కర్ణాటక ధర్మస్థలలో ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా ఎముకలు బయటపడుతున్నాయి. అసలు ఇవన్నీ నిజంగానే చంపి అక్కడ పడేశారా? లేదు చంపి అత్యాచారం చేసి మరి అక్కడేమన్నా వేశారా? ఎలా అసలు ఇవన్నీ గూడా అన్ని శవాలు అలా ఎలా వచ్చాయి అక్కడకు? నిజంగానే బయటపడుతున్నవన్నీ అప్పట్లో మిస్సింగ్ అయిపోయిన వాళ్ళవేనా? కాదా? ఇవన్నీ చంపివేశారా? లేదంటే తమకు తామే చనిపోయారా? ఇవన్నీ విచారణలో బయటపడాల్సినటువంటి అంశాలు. అయితే ఇదే విషయం మీద ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు లైవ్ కాల్‌లో అందుబాటులో ఉన్నారు ప్రముఖ పండితులు ప్రదీప్ జోషి గారు. ఆయనతో మాట్లాడదాం ఒకసారి. సార్ నమస్తే అండి. నమస్తే అండి. శ్రీమాత్రే నమః. ఆహ్, సార్ ఒక విషయం చెప్పండి. జనరల్‌గా ఏంటంటే శైవ క్షేత్రాలు ముఖ్యంగా ఎక్కడైతే శివుడు కొలువై ఉంటాడో ఆ క్షేత్రాల్లో తమకు తామే ఆత్మార్పణ చేసుకోవటం, శివైక్యం చెందామని చెప్పేసి, చెందాలి అని చెప్పేసి కొంతమంది కోరుకుంటూ ఉంటారని అంటారు. సేమ్ టైము చాలా క్షేత్రాల్లో అది శైవ క్షేత్రం కావచ్చు, వేరే క్షేత్రాలు కూడా బలి ఇస్తారు అని అంటారు. ఆ బలి అలా ఏమన్నా జరిగుండొచ్చా? లేకపోతే తమకు తామే ఆత్మార్పణం చేసుకొని ఉండొచ్చా? లేదు అంటే ఇది నిజంగానే హత్యాచారాలు జరిగుండొచ్చా? ఏది జరిగుండొచ్చు అని మీరు అనుకుంటున్నారు అసలు? శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఇప్పుడు ధర్మస్థలానికి సంబంధించి నేను చాలా రీసెర్చ్ చేశాను. నేను అక్కడనే చదువుకున్నాను కూడా. ఓహ్! ధర్మస్థలం అనేది అదొక మహాపుణ్యక్షేత్రం. నేను అక్కడనే మణిపాల్ యూనివర్సిటీలోనే చదువుకున్నాను నేను. అక్కడనే ఎంఎస్సీ యోగా థెరపీ చేశాను. ఓకే. చాలా సార్లు ధర్మస్థలం వెళ్ళాము. ఆ క్షేత్రంని కూడా మేము చూడడం జరిగింది. మొట్టమొదటిగా ఈ దీన్ని అంతా కూడా చాలా మంది న్యూస్ ఛానల్స్ వాళ్ళు ఊహాజనితంగా ఊహాపోహం. ఎందుకోసమంటే ఒక్క వ్యక్తి అయితే స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. నేను ధర్మస్థల క్షేత్రంలోనే అంటే ఆ టెంపుల్ దానికి సంబంధించిన దాంట్లోనే పనిచేశాను. నేను ఏదైతే గనక క్లీన్ చేసే డిపార్ట్మెంట్ లో పనిచేశాను. ఆ పని చేసినప్పుడు నాకు చాలా మంది ఎన్నో చనిపోయిన శవాలు నాకు ఇచ్చి వాటిని ఊడ్చేయమని చెప్పేవాళ్ళు. దానికి పేరు, ఊరు ఏమీ చెప్పకుండా టెంపుల్ కి సంబంధించిన కార్యవర్గంలో ఉన్నటువంటి వాళ్ళే ఇది ఇచ్చేవాళ్ళు అని చెప్పి ఆయన స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. అది కన్నడలో ఉంది. అది డీటెయిల్డ్ వీడియో కూడా నేను చూడడం జరిగింది. అందులోపల క్లియర్ గా పేపర్ ఆయన ఏదైతే కంప్లైంట్ ఏదైతే రాశారో, నేను ఆ టెంపుల్లో 10 సంవత్సరాలు పనిచేశాను. ఆ 10 సంవత్సరాలు పనిచేసినప్పుడు ఆ టెంపుల్ కి సంబంధించిన ఏదైతే కార్యవర్గం వాళ్ళ పేర్లు చెప్పాలి, పేర్లు మెన్షన్ చేయాలి. దేవాలయానికి సంబంధించిన వాళ్ళే ఈ శవాలను ఇచ్చారు అని మాత్రం చెప్పడం జరిగింది. వాటిని నేను పూడ్చబెట్టడం జరిగింది. ఇది అతను చేస్తున్న ఆరోపణ మాత్రమే. అది ఎంతవరకు వాస్తవం అనేది ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఇవన్నీ ఆరోపణలు. అందుకోసమంటే చట్టము చాలా పెద్దది, చాలా గొప్పది. మొదలే మనము ఆత్మహత్యలు జరిగాయా, లేకపోతే హత్య చేశారా, మానభంగాలు చేశారా అనేది మనం నిర్ధారించడానికి అయితే లేదు. ఒక వ్యక్తి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అది. అది ఇంకా నిజ నిర్ధారణ అయితే జరగలేదు. అంటే దానికి అనుగుణంగానే కదా సార్ ఇప్పుడు కొన్ని చోట్ల ఎముకలు బయటపడ్డాయి, కొన్ని చోట్ల సగం అస్థి పంజరాలు బయటపడినటువంటి పరిస్థితి ఉంది. అవి చిన్నపిల్లవి అంటున్నారు ఒక చోటేమో లేడీస్వే అని అంటున్నారు. ఇవన్నీ ఇప్పుడు అతను ఎక్కడెక్కడైతే ప్లేసులు చూపిస్తున్నాడు స్పాట్స్, అక్కడ 2 చోట్ల బయటపడినటువంటి పరిస్థితి ఉంది కదా. నేను అదే స్టేట్మెంట్ ఇప్పుడు చెప్పబోతున్నాను. ఇది ఏం జరిగింది అంటే 1985 తర్వాత ఈ క్షేత్రానికి ప్రాశస్త్యం ఎక్కువగా రావడం జరిగింది. 1994, 2000 వరకు ఈ క్షేత్రానికి ఏంటంటే జైన్స్ ఎక్కువగా వచ్చేవారు. ఎవరు? జైన్స్. ధర్మస్థల మన హిందువులకే కాదు, జైనులకు కూడా ఈ దేవస్థానం లోపల చాలా ప్రాశస్త్యం ఉంది. అది బాగా ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. జైన్ ఈ మధ్య మీరు ఇండోర్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. వాళ్ళ పేరెంట్సే వాళ్ళ కూతురు చనిపోవడానికి వాళ్ళ పేరెంట్సే ఆమోదం తెలిపి వాళ్ళ కూతుర్ని వాళ్ళ పేరెంట్సే చంపేశారు. ఇండోర్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఈ మధ్య కాలంలో. మీకు అది లింక్ నేను తర్వాత పంపిస్తాను. ఇది ఒక 12 ఏళ్ల పిల్ల, ఆమె గుండె రోగంతో బాధపడుతుంది. జైన్స్ సిస్టమ్ లో ఒక సిస్టమ్ ఉంటుంది ఏంటంటే ఆత్మార్పణం చేసుకోవడం అనేది జైన్స్ లో ఒక కల్చర్ ఉంటుంది. వాళ్ళకి సంబంధించిన జైన్ కల్చర్ లో సూత్రం లోపల ఏంటంటే తమ శరీరాన్ని భగవంతుడికి అర్పణ చేసుకోవడం అనేది ఒక జైన్ లో ఒక సిస్టమ్ ఉంటుంది. వాళ్ళు నిరాహారులు అయిపోయి ఎలాంటి ఆహారం తినకుండా, నీళ్లు తినకుండా వాళ్ళు శివార్పణం చేసుకునేటట్టుగా, అంటే వాళ్ళు
నమ్ముతారు, ఆ సిస్టమ్ నమ్ముతారు జైన్స్. ఓకే. సో అదే విధంగా ఒక అమ్మాయికి గుండె రోగం వస్తే వాళ్ళ తల్లిదండ్రులే వాళ్ళ కూతుర్ని వాళ్ళు చంపేశారు. ఉమ్, ఉమ్. తర్వాత చాలా మంది ఆ, ఈ ఎవరైతే చిన్నపిల్లలకు సంబంధించిన సంరక్షణ సమితులు ఉంటారో వాళ్ళందరూ ఇండోర్ కోర్టులో హైకోర్టులో కంప్లైంట్ చేయడం జరిగింది. తర్వాత దానికి సంబంధించి ఒక జడ్జిమెంట్ కూడా వచ్చింది. అది మీకు Okay. పంపిస్తాను, అది చెప్పండి. ఆ. ఇప్పుడు ఇది జైన క్షేత్రం కూడా. ఇప్పుడు సార్, కాశీలో కూడా మదనపల్లిలో చాలా కూడా మంది ఒకసారి ఇన్సిడెంట్ జరిగింది కదా ఇలాగే, ఇద్దరు అక్క చెల్లెల్ని మదనపల్లి తల్లి. అది అది కైండ్ ఆఫ్ అది కూడా ఒక ఇమ్మెచ్యూర్ ఇది. వాళ్ళు ఏవో చదువుకొని ఆత్మహత్య చేసుకుంటే మనము స్వర్గానికి వెళ్తాము, మనకు పునర్జన్మ ఉండదు అనే కరెక్ట్. దాంతో అలేఖ్య అనే ఒక అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ తో కలిసి, ఇంకా వాళ్ళు ప్రొఫెసర్లు, వాళ్ళ పేరెంట్స్ అవును, కరెక్ట్. వాళ్ళు అట్లా ఆత్మహత్య వాళ్ళ కూతుర్ని వాళ్ళు చంపి వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడం అనేది జరిగింది. అవును. ఇదైతే అసలు అది ఇమ్మెచ్యూర్డ్. ఇక్కడ కూడా కొంచెం ఇమ్మెచ్యూరిటీ ఉంది. ఎందుకోసం అంటే కాలం మారుతున్న కొద్దికి మనుషులు మనం కూడా మారుతూ ఉండాలి. ఉమ్, అలా మారరు. కాలకు మారుతున్న కొద్దిగా పాత సిద్ధాంతాలు అట్లాగే పెట్టుకొని కొంతమంది ఉంటారు, ఉమ్. కొంతమంది అవిజ్ఞానకంగా ఉంటారు. అందరూ ఏం చెప్తున్నారు, ధర్మస్థలంలో ఇవి చనిపోతున్నారు చెప్తున్నారు. మీరు రీసెంట్ గా ధర్మస్థలంలోనే ఎవరైతే కనుక ధర్మస్థలం గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎవరైతే ఉన్నారో ఆ సర్పంచ్ చెప్పింది కూడా మీరు వింటే మీకు తెలుస్తుంది. అక్కడ చాలా మంది వచ్చి ఆత్మార్పణం చేసుకుంటున్నారు, ఓకే. నేత్రావతిలో పడి చనిపోతున్నారు. సో అదేం చేశారు అంటే అప్పటి వరకు ఒక కమిటీ ఏం లేకుండే, గ్రామ కమిటీ అంటూ దీని గురించి పెద్దగా ఎవరు ఆలోచించకపోతుండే. ఆహా. 2002, 2005 తర్వాత ఉమ్, వీళ్ళు ఒక నిర్ణయానికి వచ్చారు, ఇక్కడ మరణాలు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి వాటన్నిటిని కూడా తప్పకుండా లోకల్లో ఉండేటువంటి పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి, లోకల్లో ఉండేటువంటి రెవెన్యూ ఎవరికి సంబంధించి ఉంటారో వాళ్ళు పంచనామా చేయాలి, చేసినాక అవి అనాథ శవాలను డిక్లేర్ చేసిన తర్వాత ఫోటో తీసుకొని వాళ్ళ గుర్తులు అవి తీసుకొని తర్వాత వాటిని కాల్ చేయాలో పూర్తి చేయాలో అని చెప్పి వాళ్ళు అక్కడ నిర్ణయం తీసుకోవడం, గ్రామ సభలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఓకే. ఇది ఎవరు చెప్పట్లేదు, అది రీసెంట్ గా స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. ఈ మరణాలు ఏంటి అంటే కనుక అంటే అది ఏం జరుగుతుంది అనేది నేను చెప్పడానికి అయితే లేదు, అది వాళ్ళు పోలీసులు నిర్ణయం చేస్తారు. వాళ్ళు ఏదైతే సిట్ ఏదైతే వేశారో వాళ్ళు దర్యాప్తు చేసి నిర్ణయం చేస్తారు. ఎందుకోసమంటే ఇప్పుడు చనిపోయిన శవాలన్నీ కూడా ఎక్కడెక్కడ తీశారో అవన్నీ తీసి ఒక బాక్స్ లో పెట్టాలి, వాటన్నిటిని ఒక దగ్గరికి భద్రపరచాలి, వాటికి ఒక కోడ్ ఏదైనా పెట్టుకోవాలి, దాని తర్వాత DNA టెస్ట్ చేయాలి, ఆ రిపోర్ట్ దగ్గర పెట్టుకోవాలి, మళ్ళీ అక్కడ వచ్చిన మిస్సింగ్ కేసులన్నీ కూడా కంప్లైంట్స్ అన్ని ఒక దగ్గర పెట్టుకొని వాళ్ళ DNA టెస్ట్లు తీసుకొని మళ్ళీ అవి ఇవి మ్యాచ్ చేయాలి. ఇదంతా లాంగ్ ప్రాసెస్, ఒక 3 years ప్రాసెస్ అవుతుంది. ఇప్పుడెట్లయితే తేలేదైతే కాదు, ఇది చాలా పెద్ద లాంగ్ ప్రాసెస్. కాకపోతే ఆయన ఇప్పటికీ పేరు చెప్పట్లే, ఆయన ఇవన్నీ చెప్తున్నాడు కానీ పేరు చెప్పట్లేదు. ఎగ్జాక్ట్లీ. పేరు చెప్పట్లేదు. పేరు చెప్తే ఏముంది, దర్యాప్తు అక్కడి నుంచి కూడా స్టార్ట్ చేస్తారు కదా, క్లూ స్టార్ట్ అవుతుంది కదా. బట్ అతను పేరు డిస్క్లోజ్ చేయట్లేదు. ఇదేదో పొలిటికల్ గా అయితే నాకైతే అనిపిస్తుంది. మీరు కాశీకి పోయినా తర్వాత వేరే ఏమైనా కొన్ని పుణ్యక్షేత్రాలు ఉంటాయి, అక్కడికి పోయినా సరే ఈ మనస్సు బాగా లేనటువంటి వాళ్ళు, కుటుంబంలో కలహాలు గొడవలు పెట్టుకునేటువంటి వాళ్ళు కొంతమంది అక్కడికి వచ్చి వాళ్ళు సూసైడ్ చేసుకుంటారు. చాలా మంది ఎక్కడో సూసైడ్ చేసుకునే బదులు పుణ్యక్షేత్రంలో సూసైడ్ చేసుకుంటే మనకి ఏదైనా పుణ్యం దొరుకుతుందేమో, కనీసం ఇంకోసారి ఇట్లాంటి జన్మ రాదేమో అన్న ఆలోచనలో మోస్ట్లీ సూసైడల్ టెండెన్సీ ఎక్కువ ఉండేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అది కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో కొంతమంది సూసైడ్ చేసుకొని ఉండొచ్చు, కొంతమంది నదిలో కొట్టుకొని రావచ్చు, ఏదైనా జరగవచ్చు. కాకపోతే ఇవి పంచనామా జరగనటువంటి శవాలు ఇవి. వీటి విషయంలో ఎట్లయినా నిజ నిర్ధారణ అయితే జరగాలి. కాకపోతే మీరు ఇప్పటికీ మీ రిపోర్టర్ అక్కడ ఉంటే కనుక వెళ్ళి గ్రామ సర్పంచ్ తోటి ఇంటర్వ్యూ చేపియండి. గ్రామ సర్పంచ్ క్లియర్ గా మొన్న స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ చాలా మంది జైనులు కొంతమంది వచ్చి ఇది పుణ్యక్షేత్రము ధర్మస్థల, ఇక్కడ మా ప్రాణం పోతే బాగుంటుంది అని అనుకొని కొంతమంది దుఃఖంలో ఉండేవాళ్ళు వచ్చారు, ఇక్కడ ఆత్మహత్య చేసుకుంటున్నారు, చనిపోతున్నారు. వాళ్ళు ఏ రకంగా చేసుకుంటున్నారో తెలీదు. మేము కొన్ని సంవత్సరాల క్రితము ఇవి జరిగినప్పుడు మేము పోలీసుల ద్వారా దీని యొక్క సిస్టమ్ చేయాలి, పంచనామా చేయాలని చెప్పి చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడే ఎవరు కూడా నిజ నిర్ధారణకు రాకండి. ఎందుకోసమంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మొత్తం భారతదేశంలో జాగ్రత్త వినండి, మొత్తం భారతదేశంలో ఏ దేవస్థానం కూడా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కట్టలేదు, ఏ దేవస్థానం కూడా హాస్పిటల్స్ కట్టలేదు. ఈ ఒక్క దేవస్థానం మాత్రమే ధర్మస్థల హెగడే గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఆధ్వర్యం లోపల ప్రతి కర్ణాటకలో ఆల్మోస్ట్ ప్రతి జిల్లాలోనూ ఉడిపి, శివమొగ్గ డిస్టిక్ లో, మంగళూరులో అక్కడక్కడ కూడా ఎన్నో ఇంజనీరింగ్ కాలేజెస్ కట్టారు, ఎన్నో హాస్పిటల్స్ కట్టారు, ఎన్నో స్కూల్స్ కట్టారు. వాటి ద్వారా కొన్ని లక్షల మంది విద్యార్థులకు ఉపాధి దొరుకుతుంది.
కొన్ని ఓకే. లక్షల మంది, వీళ్ళు కూడా కాదు, లక్షల మంది విద్యార్థులు ప్రతి సంవత్సరం బయటకు వస్తున్నారు. చాలా మందికి ఉచిత ఉచిత ఆరోగ్యము సంబంధించిన ట్రీట్మెంట్లు కూడా ఫ్రీగా ట్రీట్మెంట్ చేస్తున్నారు, నామినల్ ఫీజు తోటి చేస్తున్నారు. ఓకే. సో వాళ్ళు మెడికల్ కాలేజ్ కూడా ఎస్టాబ్లిష్ చేశారు. దే ఆర్ గివింగ్ ట్రీట్మెంట్ టు మెనీ పీపుల్. ఒక మంచి పని చేస్తున్నప్పుడు వాళ్ళ మీద బురద పోయడం కూడా చాలా మంది ట్రై చేస్తారు. ఊరికే పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులు ఊరికే ఇవ్వరు. వాళ్ళు ఎంతో గ్రౌండ్ లెవెల్లో ఎంక్వైరీ చేసిన తర్వాత మాత్రమే, వాళ్ళకి ఎలాంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేకపోతే మాత్రమే ఇస్తారు. నేను చెప్పేది ఏంటంటే ప్రజలు, మీడియా వాళ్ళు కూడా ఈ విషయంలో ఓపిక్గా న్యాయము ఏదైతే కనుక జడ్జిమెంట్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి. ఇది మానభంగాలు జరిగినాయని, అవి జరిగినాయని వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ కి మీరు నిజ నిర్ధారణకి మీరు జడ్జిమెంట్ ని ఆపాదించకండి. లెట్ కమ్ ద జడ్జిమెంట్, లెట్ కమ్ ద అవి రానివ్వండి, ఒరిజినల్ రిపోర్ట్స్ రానివ్వండి. అప్పటి వరకైతే నేను అనుకుంటుంది అయితే కనుక, నేను చూస్తున్నది ఏంటంటే అక్కడ జైన్లు ఎక్కువగా వెళ్తారు. జైన్స్ వెళ్ళేటువంటి తీర్థక్షేత్రాల్లో ధర్మస్థల టాప్ 10 లో ఉంటుంది జైన్స్ కి సంబంధించి. ఓకే. సంబంధించి ఉంటుంది, టాప్ 10 ఉంటుంది. వాళ్ళు నిరాహారము అనేటువంటిది ఒక దీక్ష తీసుకుంటారు. అలా నిరాహార దీక్ష తీసుకునేటువంటి వాళ్ళు కొంతమంది ఆత్మార్పణం కూడా చేసుకోవచ్చు. అలాగని చెప్పి ఈ మానభంగాలు జరగలేదనో, చిన్నపిల్లలు చనిపోలేదనో చెప్పడానికి లేదు. అవి నిజ నిర్ధారణ అయితే జరగాలి. కాకపోతే ఇది ధర్మానికి మాత్రం ఎవరు ఆపాదించకండి. ఇది కొంతమంది మనుషుల్లో ఉండేటువంటి రాక్షసత్వంతో చేసినటువంటి తప్పులు కాబట్టి ఇది ధర్మస్థలానికి, ధర్మస్థల క్షేత్రానికి దీనికైతే సంబంధం లేదు. ఆ క్షేత్రము చాలా మహాత్మ్యమైనది. మంజునాథుల వారు, ఆ క్షేత్రం గురించి చాలా మంది తెలుసుకోవాలి. మంజునాథుడు అనేటువంటి ఒక ఎవరైతే గనక అనామకుడు, అతను భగవంతుణ్ణి నమ్మడు, అతను నాస్తికుడు. అతను అలాంటి వ్యక్తి భగవంతుని యొక్క దర్శనం అయ్యి అతను భగవంతుని ఆరాధించడం అనేది జరిగింది. మంజునాథుడు అనేటువంటి వ్యక్తి ఒక ఆటవికుడు. ఆయనకి వేటాడము తప్ప ఏమి తెలియదు. ఆయనకి కనీసము అగ్రికల్చర్ చేయడం కూడా తెలియదు అతనికి. అలాంటి ఆటవికుడికి ఎట్లాగైతే మనకి భక్త కన్నప్ప ఎట్లా శ్రీకాళహస్తిలో, అట్లాగే ధర్మస్థలంలో కూడా మంజునాథ. ఆ మంజునాథుని యొక్క దివ్యత్వం వల్ల ఆ మంజునాథుడు ఒక రాయిని తీసుకొచ్చి అక్కడ పెట్టడం జరిగింది. అక్కడ నుంచి మంజునాథుని యొక్క వంశస్థులందరూ కూడా పూజ చేయడం జరిగింది. వాళ్ళే హెగడే వంశస్థులు అని ఉంటారు. హెగడే వంశస్థులు పూజ చేయడం జరిగింది. తర్వాత వ్యాసరాజ తీర్థులు, అంటే ఈ యొక్క ఉత్తరాది మఠానికి సంబంధించిన మధ్వ సాంప్రదాయానికి సంబంధించిన వ్యాసరాజ తీర్థులు అక్కడికి వచ్చినప్పుడు, మీరు శాస్త్రోక్తంగా ఇక్కడ పూజ చేయట్లేదు, ఇక్కడ చాలా మహిమ ఉంది, ఈ విగ్రహంలో దోషం ఉంది కాబట్టి ఈ యొక్క విగ్రహాన్ని తీసి మళ్ళీ మంత్రోక్తంగా ఇంకో విగ్రహం ప్రతిష్టాపన చేయండి అని చెప్తేనే అప్పుడు మంజునాథేశ్వరుడు అని చెప్పి ఇంకొక విగ్రహం ప్రతిష్టాపన చేయడం జరిగింది. అప్పటి నుంచి 3 సిస్టంలు వచ్చాయి అక్కడ. హెగడే వంశస్థులేమో అధికారంలో ఉండాలి, జైనులేమో ప్రాధికారంలో ఉండాలి. అంటే సెకండరీ కేటగిరీలో టీమ్ లో ఏదైతే కనుక జైన్స్ కూడా ఉండాలి. ఎందుకోసం అంటే తీర్థంకర క్షేత్రము అంటారు దాన్ని, తీర్థంకర క్షేత్రం. అక్కడ తీర్థంకరుడు అక్కడనే ఉన్నాడు. జైన్స్ కి సంబంధించిన తీర్థంకరుడు ముక్తిని పొందిన అక్కడనే. అందుకే అక్కడ జైన్ టెంపుల్ కూడా కనిపిస్తుంది. తీర్థంకరుడి యొక్క 12 ఫీట్ల విగ్రహం కూడా అక్కడ ఉంటుంది. అది హెగడే వాళ్ళ ఈ క్షేత్రానికి సంబంధించిన చైర్మన్ ట్రస్టీయే. అక్కడ పాత ఏవైతే ఆ చుట్టుపక్కల ప్రాంతంలో ఉండేటువంటి మన ఏన్షియంట్ హెరిటేజ్ కి సంబంధించిన రథాలు కానివ్వండి, తర్వాత వంట పాత్రలు కానివ్వండి, ఆయుధాలు కానివ్వండి, తర్వాత తాళపత్ర గ్రంథాలు కానివ్వండి, వీటన్నిటిని కూడా కలెక్ట్ చేసి అక్కడ ఒక మ్యూజియం కూడా పెట్టారు. అక్కడ ధర్మస్థలకు వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఆ మ్యూజియం కూడా చూడండి. తీర్థంకరుడి యొక్క విగ్రహం కూడా అక్కడ ఉంటుంది. ఎట్లాగైతే బాహుబలి అని ఒకటి ఉంటుంది, అక్కడనే పుత్తూరు, ఈ ధర్మస్థల క్షేత్రానికి ఒక 45 కిలోమీటర్ల దూరంలో ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్ లో కూడా ఒక పెద్ద విగ్రహం ఉంటుంది, బాహుబలి విగ్రహం ఉంటుంది, ఈ జైన్కి సంబంధించింది. సో ఇక్కడనే తీర్థంకరుడి యొక్క విగ్రహం కూడా ఉంటుంది. కొంతమంది జైన్స్ లో ఏంటంటే ఇదేంటంటే తీర్థంకరుడు ఇక్కడనే శరీరాన్ని వదిలాడు కాబట్టి మేము కూడా ఇక్కడనే వదులుతామని కొంతమంది అనుకుంటూ ఉంటారనేది కూడా మనకి అక్కడ హిస్టరీ బుక్స్ లో కూడా ఉంది. కాబట్టి ఇవి అనాథ శవాలు అయితే అక్కడ ఎక్కువగా వస్తున్నాయి. రీసెంట్ గా చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే అనాథ శవాలు వస్తున్నాయి. సో అప్పట్లో ఇంత డెవలప్మెంట్ లేదు కాబట్టి టెంపుల్ కమిటీ వాళ్ళు అనాథ శవాల్ని పూడ్చమని చెప్పి ఉండొచ్చు. అది ఇందాక మీరు కూడా క్వశ్చన్ లో ఉండొచ్చా, చెయ్యొచ్చా అని మీరు వచ్చా అని మీరు ఎట్లాగైతే హైపోథెసిస్ లో ఉన్నారో, నేను కూడా హైపోథెసిస్ లో ఏం చెప్తున్నాను అంటే ఉండొచ్చు. మేబీ అనాథ శవాలు తీసుకెళ్లి అక్కడ పాతి పెట్టి ఉండొచ్చు. కాకపోతే నిజ నిర్ధారణ జరిగేంత వరకు మాత్రం మనం ఆ దేవస్థానం మీద బురద జల్లడం కానీ, ఎవరో దీని వెనుకున్నారు అంటే అందరు కూడా పేరు చెప్పట్లేదు కానీ ఆయన పెద్ద ఆయన ఉన్నాడేమో అనేటట్టుగా కొంతమంది కావాలని ఇంకెక్కువగా దీన్ని నెగిటివ్ మోడ్ లో చేస్తున్నారు.
ట్రూ కమ్స్, నిజ నిర్ధారణ జరగని, Hmm. విచారణ అనేది జరగని, అసలు ఏం జరిగింది అనేది తెలుసుకున్న తర్వాత, ఇప్పుడు నేను ఆల్రెడీ ఉగాది పంచాంగ శ్రవణం అప్పుడు చెప్పడం జరిగింది, దిస్ ఈస్ ద జడ్జిమెంట్ ఇయర్. ఈ విశ్వావసునామ సంవత్సరం జడ్జిమెంట్ ఇయర్. ఎన్నో దేవస్థానాల్లో ఎక్కడెక్కడ కుంభకోణాలు ఉంటాయో అన్ని బయటపడతాయని నేను చెప్పడం జరిగింది. ఓకే. నేను చెప్పినట్టుగా తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన లడ్డూల వివాదము బయటకు రావడం జరిగింది. Hmm. చాలా దేవస్థానంలో జరిగిన అవకతవకలు బయటకు వచ్చాయి, ఇంకా వస్తాయి. ఈ దిస్ ఈస్ ద జడ్జిమెంట్ ఇయర్. నెక్స్ట్ మార్చ్ వరకు చాలా విషయాలు బయటకు వస్తాయి. Okay. ఎందుకోసం అంటే కొంతమంది జీవితంలో తప్పు చేస్తారు, ఎవరికి తెలియదు, మేము సాక్ష్యాలు వదలలేదు అనుకుంటారు. Hmm. తప్పు 12 చేసేవాడు మంది ఎక్కడ ఏదో ఒక రకంగా ఎవిడెన్స్ వదిలిపెట్టే వెళ్తాడండి. తప్పకుండా ఉంటుంది. కాబట్టి దిస్ ఈస్ ద జడ్జిమెంట్ ఇయర్. తప్పు చేసిన ప్రతి ఒక్కడికి శిక్ష పడాల్సిందే. అది ఎవడు అనేది మంజునాథేశ్వరుడే నిర్ణయిస్తాడు, మనం కాదు. ఎందుకోసం అంటే ఆ క్షేత్రానికి సాక్షిభూతము Yeah. శ్రీ మంజునాథేశ్వర స్వామియే. ఆ తప్పు చేసిన వాడు ఎవరో, అది సమూహమా లేకపోతే ఒక వ్యక్తి స్వార్థానికి జరిగిందా అనేది మాత్రం భగవంతుడు తప్పకుండా నిర్ణయం చేస్తాడు. దీని పట్ల నేను కూడా కర్ణాటక గవర్నమెంట్ కూడా నేను అప్పీల్ చేసేది ఏంటంటే, దీన్ని కంపల్సరీ ఒక సిట్ అరేంజ్ చేయండి, సిట్ వేయండి, ఒక రిటైర్డ్ జడ్జి తోటి కంపల్సరీ దీని మీద సిట్ ఆల్రెడీ సిట్టే జరుగుతుందండి, విచారణ అంతా సిట్టే చేస్తోంది. సిట్ జరిగితే డెఫినెట్లీ వస్తుంది. కాకపోతే లాంగ్ టర్మ్ ప్రాసెస్. ఈ లోపల నేరస్తులు ఎక్కడికి తప్పించుకోకుండా కూడా మొదలే ఎక్కడ రిస్ట్రిక్షన్ చేయాలో అది చేస్తే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే, నేను ప్రతి ఒక్కళ్ళకి నేను అప్పీల్ చేసేది ఏంటంటే, ఈ వీడియో చూసి ఎందుకోసం అంటే సుమన్ టీవీ ద్వారా నాకు చాలా మంది అభిమానులు ఉన్నారు. నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏంటంటే, మనిషి జీవితం గురించి మీ జీవితం పుట్టడము గిట్టడం అనేది మీ చేతిలో లేదు. మీరు నిర్ణయం తీసుకో. పుట్టాలన్నా గిట్టాలన్నా అది భగవంతుడి చేతిలోనే ఉంటుంది. పుట్టడం మన చేతిలో లేకుండానే జరిగిపోతుంది, కానీ గిట్టడం అందరం కూడా సెల్ఫ్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. చిన్న చిన్న విషయాలకు బాధపడి ఆత్మహత్య చేసుకోవడము, ఇంట్లో గొడవలు పెట్టుకొని నేను కాశీకి వెళ్ళిపోతా అని చెప్పి, ఈ కాశీలో కూడా ఎక్కువైపోయాయి ఈ మధ్య మరణాలు. కాశీకి వెళ్ళిపోయి అక్కడ ఆత్మహత్య చేసుకోవడము, నేను కాశీలో చనిపోతే ఇంత పుణ్యం అన్నా వస్తుంది అనుకొని. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సాక్షాత్తు భగవంతుడు వచ్చి మీ ప్రాణం తీసుకెళ్తేనే మీకు మోక్షం, లేకపోతే మోక్షం ఉండదు. మీకు మీరుగా ప్రాణాలను బలవన్మరణానికి పాల్పడితే, బలవంతంగా తీసుకుంటే ఉపయోగం ఉండదు, మోక్షం ఉండదు. పిశాచమై తిరగాలి. ఎందుకోసం అంటే మీకు ఈ భూలోకంలో ఎన్ని సంవత్సరాలు ఉండాలనేది మీకు పుట్టేటప్పుడే నిర్ణయం ఉంటుంది. అదే అండి, కరెక్ట్. మధ్యలో మీరుగా సూసైడ్ చేసుకుంటే మీరు ఎప్పుడు పోవాలో అప్పుడు యమదూతలు వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తారు. మధ్యలో ఎవరు ఆత్మహత్య చేసుకున్నా మీకు ఒకవేళ 85 సంవత్సరాల ఆయుష్ ఉంది అనుకుందాం, 85 సంవత్సరానికి మీరు చనిపోవాలి. మీరు 45 సంవత్సరం ఆత్మహత్య చేసుకున్నారనుకోండి, ఈ 45 ఏండ్లు మీరు పిశాచమై తిరుగుతారు. మీరు ఎవరి మీద కోపంతో చచ్చిపోయారో వాళ్ళు బాగుపడడం మీ కళ్ళతోటి చూస్తారు, మీరు ఏమీ చేయలేరు. కానీ అన్నిటికీ మీరు చూస్తారు, మీ పిల్లలు పెరగడం చూస్తారు, వాళ్ళ పెళ్లిళ్ళు చూస్తారు, వాళ్ళు బాగుపడడం చూస్తారు, నీ శత్రువు బాగుపడడం కూడా మీరు చూస్తారు. కానీ మీరు ఏమీ చేయలేరు. ఎందుకోసం అంటే చూడడం, భగవంతుడు ఏం చేశాడు, పిశాచ రూపం అంటే అర్థం ఏంటంటే కంటితోడు చూడగలుగుతాడు, వినగలుగుతాడు, కానీ ఏం చేయలేడు. మీరు ఒకళ్ళ మీద కోపంతోటో వాళ్ళ పేరు రాసో మీరు ఆత్మహత్య చేసుకున్నారు, కానీ ఏం ప్రయోజనం ఉండదు. వాళ్ళు చేసిన తప్పులకి జడ్జిమెంట్ ఇచ్చేది కూడా యమధర్మరాజే, భగవంతుడే. మీరెవరు జడ్జిమెంట్ ఇచ్చేటువంటి అధికారం మీకు లేదు. తప్పు చేసిన ప్రతి ఒక్కళ్ళకి శిక్ష పడుతుంది, కానీ వాళ్ళకి శిక్ష పడాలని మీకు మీరే అనుకొని మీకు మీరే ఆత్మహత్య శిక్ష వేసుకుంటే మాత్రం ఇది తప్పు, ముమ్మాటికి తప్పు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఏదైనా పుణ్యక్షేత్రంకి వెళ్ళి చచ్చిపోతాం అనుకోవడం కూడా ఇంకా మూర్ఖత్వం. చావు అనేది భగవంతుడు ఇస్తాడు, ఏ టైంలో తీసుకెళ్లాలో ఆ టైంలో తీసుకెళ్లిపోతాడు. ఇప్పుడు మొన్న విమానం కూలిపోయింది, వాడు ఎవడన్నా ఎక్స్పెక్ట్ చేశాడు చస్తామని చెప్పి? అందరూ భవిష్యత్తు కోరికతోటే లండన్ కి విమానం ఎక్కారు, ఎక్కిన జస్ట్ 1 నిమిషంలో చచ్చిపోయారు అందరు. ఎవరైనా అనుకున్నారు, ఊహించుకున్నారు? ఆ బతికినోడు కూడా అనుకోని ఉండడు. కాబట్టి ఒక్క వ్యక్తి బతికాడు, వాడికి తలరాత రాసింది కాబట్టి అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగినా వాడు పెద్ద గాయాలు లేకుండా బతికాడు వాడు. సో భగవంతుడే నిర్ణయిస్తాడు, మరణము జననం భగవంతుడు నిర్ణయిస్తాడు. కాబట్టి ఈ ధర్మస్థల ఇన్సిడెంట్ మీద అనవసరమైన అపోహలకు వెళ్ళకండి. ఆ సిట్ ఏదైతుందో వాడి జడ్జిమెంట్ జడ్జి గారి ముందుకు వెళ్ళాలి, జడ్జిమెంట్ రావాలి. అప్పటి వరకు ఎవరి మీద నేరారోపణ చేయకండి. ఎందుకోసం అంటే ఇది ధర్మానికి ఆపాదించేటట్టుగా చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు కొంతమంది నాస్తికులకు మాత్రం గట్టిగా చెప్తున్నాను, ఇది దేవస్థానానికి అయితే సంబంధం ఉండదు. దేవస్థానంలో అది జరుగుతుంది. ఆ దేవస్థానానికి మహాపుణ్యక్షేత్రము. ఇప్పటికి భక్తులు వెళ్ళండి, అక్కడ పూజ చేసుకోండి. కానీ ఈ ఆత్మార్పణం అనేటువంటిది
బుద్ధి లేని పని మాత్రం ఎవరు చేయకండి. ఇది నేను ఇస్తున్న రిక్వెస్ట్ అందరికి త్రూ సుమన్ టీవీ. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.